బోనకల్లు మండలం గోవిందపురంలో ఉన్నాం. మీ పేరు? నా పేరు షేక్ ఫకీర్ సాహిబ్ అండి. షేక్ ఫకీర్ సాహిబ్. ఓకే, ఇది ఏం విత్తనం? 999 సార్. ఏ కంపెనీ వాళ్ళది? అది మన భారతీయ కంపెనీ వాళ్ళది. పవర్ 999 పవర్ 999. ఇది 39 భారతి 39 అనే విత్తనం. ఓకే, గుడ్. మొలక శాతం ఎలా ఉంది? మొలక శాతం బాగానే ఉందండి. గింజలు ఏం పోలేదు, అసలు ఒక్క గింజ కూడా పోలే. ఒక గింజ కూడా మీరు పోలే? 100% మిషన్ అయితే వేసినా టాటర్తో వేయించాం. 100% మొలిసింది. గింజలు అయితే ఏం పారక పోలే. 100% మొలిసింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీకు అంతా బాగా మొలిసింది, బాగుంది. అటువైపు అంతా బాగుంది. బట్ నేను ఇటువైపుకి వచ్చిన తర్వాత ఒక చిన్న లోపం గమనించా. ఏంటంటే మీకు ఎరుపులు ఉంది. ఎరుపు కాదు, ఇది వైలెట్ కలర్, వంకాయ కలర్. అవునవును, వంకాయ కలర్. ఎందువల్ల సార్ అది? ఇది వంకాయ కలర్ అంటే ఇదిగోండి, ఇక్కడ కూడా మొక్క కనిపిస్తుంది. అవును, ఉంది. దీనికి భాస్వరం అనేది సరిగా అందనప్పుడు, భాస్వరం లోపం వచ్చినప్పుడు మొక్క ఈ విధంగా వంకాయ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. భాస్వరం అంటే ఏంటి? పొటాష్ కాదు, మనం సూపర్ ఫాస్ఫేట్. అది సింపుల్గా చెప్పండి, సూపర్ ఫాస్ఫేట్ అనేది భాస్వరంతో, అది అందులో ఉండేది భాస్వరం. అది మనకి ఈ మొక్కకి ఇక్కడ అందట్లా. అందని కారణం కంటే భూమిలో మీరు బాగానే వేసి ఉండొచ్చు, బట్ ఇక్కడ వాటర్ నిలబడి పల్లుడు. ఇది పల్లుడైనా వాటర్ ఏమైనా నిలబడలేదు. కొంచెం వాటర్ తేమ ఎక్కువ ఉన్నా కూడా ఇది తీసుకోవడానికి ఇబ్బంది పడుద్ది. భాస్వరం తీసుకోవడానికి, భాస్వరం లోపం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దీనికి నూజివీడ్ సీడ్స్ వాళ్ళు జోర్దార్ ప్లస్ అని ఇచ్చారు. జోర్దార్ ప్లస్ అని ఉంటుంది. జోర్దార్ ప్లస్ అంటే అందులో డిఏపి ఉంటుంది, ఆయిల్ రూపంలో ఉంటుంది. మీరు కొట్టే పురుగు మందులో ఈ ఆయిల్ మందు కలిపేసి జోర్దార్ ప్లస్ అనేది కలిపి ఒక ఎకరానికి 1/2 లీటర్ సరిపోద్ది. అది జోర్దార్ ప్లస్. ఈ విధంగా కలర్ వచ్చింది అంటే అర్థం, ఈ వంకాయ కలర్ వచ్చింది అంటే అర్థం భాస్వరం లోపం. మన భాషలో, రైతు భాషలో చెప్పాలంటే సూపర్ ఫాస్ఫేట్ లోపం. సూపర్ ఫాస్ఫేట్, భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ అంటే అదే కదా, దాని మీనింగ్ అది. సూపర్ ఫాస్ఫేట్ లోపం అన్నట్టు అర్థం. దీనికి వెంటనే మనం సూపర్ ఫాస్ఫేట్ ఇప్పటికిప్పుడు భూమిలో వేసిన మొక్కకు అందించలేవు కాబట్టి పైన స్ప్రేయింగ్ నూజివీడ్ సీడ్స్ వాళ్ళు జోర్దార్ ప్లస్ అనే పేరుతోటి మార్కెట్లోకి విడుదల చేశారు. దాని ఎకరానికి 1/2 లీటర్ సరిపోతుంది. కాస్ట్ ఎంత పడుతుంది సార్? అది కాస్ట్ తక్కువ ఉంటుందండి, 350-400 ఉంటుంది. ఏది 1/2 లీటర్ చక్కగా సరిపోద్ది ఎకరానికి. అది ఓన్లీ ఆ కలర్ వరకైనా సార్, మనం భాస్వరం అందించడానికి భాస్వరం అందిస్తుంది. ఒక కట్ట డిఏపి వేసింది అంతా సమానంగా ఉంటుంది. అదే ఒక కట్ట డిఏపి వేస్తే ఏ విధంగా అయితే గ్రోత్ వస్తుందో అలా మొక్క కూడా గ్రోత్ వస్తుంది. అదే బలంగా తీసుకురావడానికి. అవును, ఈ లోపాన్ని పోగొడుతుంది. ఇది మనకి భాస్వరం అనేది మన కారుకి, ఇప్పుడు నా కారుకి ఇంజన్ లాంటిది. అదేలేండి, అంటే అసలు ముందుకు తీసుకుపోయేది అదే. మనిషికి అన్ని అవయవాలు పనిచేసినట్టు అది కూడా కొంత తక్కువ ఉంది కాబట్టి చాలా అవసరం. స్ప్రేయింగ్ చేస్తే బాగానే ఉంటది. అవును, స్ప్రేయింగ్ చేయండి ఇమీడియట్ గా, అంటే లేట్ చేయకుండా. పురుగు మందు కూడా జాగ్రత్తగా వాడండి. ఇది 390 కదా, పురుగు ఏమైనా కనపడుతుందా? అంటే లైట్ గా సన్న పురుగు ఉంది. నేను దాదాపు ఇప్పటికి 16 రోజులు ఉంది కొట్టాల్సింది. ఎప్పుడు కొట్టలే, కాకపోతే కొంచెం అంతా ఎక్కువ వరకు బిజీగా ఉండి కొట్ల పని ఈ రోజు కొట్టాలి. అర్జెంట్ గా కొట్టండి. ఏం కొడుతున్నారు మరి మందు? ఇప్పుడు ప్రస్తుతం అయితే మూవ్ తీసుకొచ్చాండి. తర్వాత అది ఉంది కదా, టర్మినేటర్ టైప్ లో ఇంకోటి ఉంది కొత్తది, 24. అది అయితే కొంచెం పొలం మెత్తదానం వస్తుంది, బ్లాక్ వస్తుంది. అది కొడదాం అనుకుంటాను. ఇక అది అయితే ఒక 15 రోజులు పనిచేస్తుంది. అదైతే 10 రోజుల నుంచి 15 రోజులు ఆపుద్ది. మీరు లేట్ చేయకుండా ఇది కొట్టేసినా ఒకవేళ వెంటనే మళ్ళీ టెర్మినేట్ 24 కూడా తీసుకొచ్చి స్ప్రేయింగ్ చేయండి. ఎకరానికి 1/2 లీటర్ లెక్క. దాంతో పాటుగా ఫస్ట్ టైం కాబట్టి ప్రోటోబస్ కానీ, చలామిన్ జింక్ కానీ, ఒక 100 ml చలామిన్ జింక్ 100 గ్రాములు ఖచ్చితంగా దాంట్లో కలపచ్చు సార్. విడిగానే దాంట్లో కలిపేసేయచ్చు. కలిపేసి కొట్టండి. ఎందుకంటే మొదట నుంచి మొక్క గనక కావాల్సిన పోషకాలు దృఢంగా ఉంటది. మొక్క మొదట్లో గనక దృఢంగా ఉందంటే దిగుబడి అధికంగా ఖచ్చితంగా ఇస్తుంది. అవును, అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఏమైనా కొద్దిగా భూమి లోపం ఉందేమో, లేకపోతే చీడ పడటం వల్ల అనుకుంటున్నా. అట్లా వంకాయ కలర్ కాదు, వాసన లోపం వల్లే. అందుకని మీరు జోర్దార్ ప్లస్ ఇప్పుడు దీంట్లోనే కలపండి. సరే, జోర్దార్ ప్లస్ మీరు మందు ఆల్రెడీ తెచ్చా అంటున్నారు కదా, దాంట్లో ఖచ్చితంగా జోర్దార్ ప్లస్ ఎకరానికి 1/2 లీటర్ వెంటనే పోయి తెచ్చుకొని కలిపి కొట్టండి. ఓకే సార్. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే.